హలో అండి అందరికీ. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ గూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పింకీ. ఇదైతే నా మార్నింగ్ రొటీన్. చాలా రోజుల నుంచి ఈవినింగ్ రొటీనే చూపిస్తున్నా గదా! అందుకే మార్నింగ్ షూట్ జేసిన. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. ఇవాళ పొద్దున 6 గంటలకే అలారం పెట్టుకొని మరీ లేసిన. ఎందుకంటే మీకు ముందు వీడియోలలో చెప్పిన గదా! డే బై డే మంజీరా వాటర్ వస్తాయని. అవైతే మాకు ఎగ్జాక్ట్‌లీ 6:00 వస్తాయి. 6-7 వరకు వస్తాయి మార్నింగ్. అందుకే అలారం పెట్టుకొని మరీ లేస్తా. మాకు రెగ్యులర్‌గా వాటర్ వస్తున్నాయనుకో నేను అసలు మంజీరా వాటర్ కోసం లేవను. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ వీటిని మొత్తం తాగడానికి యూజ్ చేస్తారన్నమాట. మేమైతే ఈ మంజీరా వాటర్ తాగము. మినరల్ వాటర్ యూజ్ చేస్తాం. మాకు అవే అలవాటు. ఇవి ఇప్పుడు వాటర్ రావట్లేదని మాత్రమే జస్ట్ బియ్యం కడగడానికి, కూరగాయలు కడగడానికి అవసరం వస్తాయని లేస్తున్నా. లేకపోతే అసలు వాటిని పట్టించుకొని ఒక్క బిందె కూడా పట్టను. అయినా కూడా 200 బిల్లు కట్టాల్సి వచ్చేది. అప్పుడు మేము వచ్చిన కొత్తలా. ఇప్పుడు పట్టుకుంటున్నాం కాబట్టి సరేలే ఇక వర్త్ అనిపిస్తుంది. ఫస్ట్ వాటర్ పనే చేసుకుంటా. నిన్న నైట్ బట్టలు విండినా వర్షం వస్తుందని మళ్ళీ ఇంట్లో దండం కట్టినా కానీ వర్షమే రాలే. ఒక డ్రెస్ ఉంటే ఇప్పుడు మళ్ళీ విండుకున్న పొద్దున వాటర్ వస్తున్నాయని. ఎగ్జాక్ట్లీ 6 గంటలకే లేస్తా. 6 గంటలకే వాటర్ స్టార్ట్ అవుతాయి. సో ఇక లేచిన వెంటనే వాటరే పట్టడం అన్నట్టు. ఎందుకంటే 7-7:30 వరకు వస్తాయి కానీ మా వాళ్ళు మాకు ఎక్కువ వాటర్ రావట్లేదు కాబట్టి వాటిని కొంచెం స్టోర్ చేస్తారు ట్యాంక్ లో. సో మాకు ఒక 30 మినిట్స్ వదులుతారు. అందుకే ఇంకా 30 మినిట్స్ లోపల మనకు అవసరం ఉన్నాయన్ని హడావిడి కింద మీద పడుకుంటూ పట్టుకోవాలి. వాటర్ పట్టడం అయితే మొత్తం కంప్లీట్ అయింది. బయట మొత్తం ఊడ్చి వాటర్ తో జల్లి ముగ్గు అయితే వేసుకుంటున్నా. అదేందో కానీ నాలాగే ఇంకెవరైనా ఉన్నారో కామెంట్ చేయండి. వీడియో తీయక ముందుకేమో ఒకలాగా అనుకుంటా ఈ ముగ్గు వేయాలి అని. వీడియో ఆన్ చేసిన వెంటనే నాకు వచ్చిన ముగ్గు వేస్తా. అసలు గుర్తు రావు ఎందుకో. ఏదో ఒకటి ముగ్గు అయితే ఇట్లా వేసిన. ఎల్లో కలర్ ముగ్గు ఉంది అనుకోండి, చాలా బాగా అనిపిస్తుంది అందులో వేస్తే. కానీ నేనైతే పసుపు కుంకుమని వేసిన. ఫైనల్ లుక్ ఇది. ఈ ఊడ్చుకొని చల్లుకొని ముగ్గు పెట్టుకుంటే బయట పనిలో సగం పని అయిపోయినంత ఫీల్ వస్తుంది. ఇంట్లోకి వచ్చి అయితే మాప్ పెట్టుకుంటున్నా. వాటర్ సరిగ్గా రావట్లేదు కాబట్టి వారానికి 2-3 సార్లు పెట్టే మాప్ ఒకటేసారి పెట్టాల్సి వస్తుంది. ఇంకా పెట్టిన రోజు లైజాలు, అందులోనే కొంచెం సాల్ట్, కంఫర్ట్ వేసి అయితే పెడుతున్నా. ఎందుకంటే కొంచెం ఫ్రేగ్రెన్స్ మంచిగా వస్తుంది కంఫర్ట్ అని. అసలు మూడు సార్లు వేసి తుడవాలి. కానీ మనకు వాటర్ లేవు కదా, అందుకే 3 ఒకటే దాంట్లో మిక్స్ చేసి వేసేసిన. ఇల్లు ఆరేలోపు అయితే బయటకు వచ్చి బ్రష్ చేస్తున్నా. ముగ్గు మంచిగా కనిపిస్తుంది వీడియోలో. ఇంకేముంది, స్నానం చేసి అయితే వచ్చేసిన. చాలా రోజులు అవుతుంది శారీ కట్టుకోక. అందుకే శారీ కట్టుకున్నా. అప్పుడెప్పుడో బ్లూ కలర్ శారీ కట్టుకొని షార్ట్ వీడియో చేసిన. ఒక్క వీడియో చేసేసరికి నాకు ఆ రోజు అసలు ఎందుకో హెల్త్ బాగాలేదు. ఫుల్ కోల్డ్ అయింది. అసలు ఓపిక లేకుండే, ఫీవర్ వచ్చినట్టు అయింది. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఏదో ఈ కాలం వల్ల మనం అసలు కంఫర్ట్ గా ఉండలేము అబ్బా శారీలో. చాలా రీల్స్ సేవ్ చేసి పెట్టుకున్నా శారీలో చేయాలి ఇవన్నీ అని. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా చేయలేదు. ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చే వరకు 5 అవుతుంది ఇవాళ. అయినా కూడా ఒక్క వీడియో చేయలేదు. చాలా రోజులకి కాళ్ళకి పసుపు పెట్టుకున్నా శుక్రవారం అని. నాకే కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే నా ఇంకా పెళ్లి మట్టలే పెళ్లి గాజులే వేసుకునే వాళ్ళ. అందుకే అట్లనే అనిపించింది. నేను స్నానం చేసి వచ్చి రెడీ అయిన తర్వాతనే గడపను పూజించుకున్నా. ముందు పూజించింది అనుకో అటు ఇటు పోవడానికి నేను వేసుకున్న ముగ్గు మొత్తం పోతుంది. అందుకోసమని ఇంకా నిమ్మలంగా మంచిగా కూర్చొని పూజిస్తున్నా. చాలా రోజులకి ఇట్లా నిమ్మలంగా చేసుకుంటున్నా పనులన్నీ. ఇవాళనే ఎందుకు ఇవన్నీ చేసుకుంటున్నా అంటే మస్తు రోజులు అవుతుంది మా ఇంట్లో పూజ చేసుకోక. ఏదో ఒక రీజన్ ఉంటూనే ఉంటుంది ప్రతి వారం చేద్దామని. అంటే ఒక్కొక్కసారి ఏమో మనకు వీలు కాదు. ఒక్కొక్కసారి ఏమో మా ఇష్యూ రేపు ఫ్రైడే అనగానే నాన్ వెజ్ తీసుకొస్తున్నాడు. మేము ఇద్దరమే కాబట్టి నైట్ నాన్ వెజ్ తీసుకొస్తే మార్నింగ్ కూడా ఉంటది, పడేయలేం కదా. సో ఇక నాన్ వెజ్ ఉంటే నాకైతే అసలు దీపం ముట్టియే బుద్ధి కాదు. నాన్ వెజ్ కోసం దీపం ముట్టియారా అబ్బా అని అనుకోకండి. కొన్ని రీజన్స్ కూడా ఉంటాయి. అవన్నీ మీతో చెప్పుకోలేం కదా. చెప్పకపోవడానికి ఏం రీజన్ లేదు. కానీ ఇంట్లో అత్తమ్మ చేస్తది కదా అని సైలెంట్ గా ఉన్నా. నేను వీడియో తీసుకుంటా అంటే నా బాధ ఎట్లా అంటే గాలి వస్తుంది, ఆయనతో ఫోన్ ఎక్కడ కింద పడుతుంది అని టెన్షన్ అవుతుంది ఫుల్. అప్పట్లో స్టాండ్ మీకు చూపించిన కదా మొన్నటి వీడియోలో, దానికంటే ఇంకా దరిద్రం అయిపోయింది. కింద పడి మళ్ళీ ఇరిగిపోయింది స్టాండ్ మొత్తం. అసలు ఒకదానికి ఒరిగిచ్చి పెట్టుడైతుంది. చేసేదేం లేక నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీయడం అవుతుంది. అదే బకెట్లు, మగ్గులు అట్లా. కానీ ఇవాళ స్టాండ్కే పెట్టిన, ఎందుకంటే బకెట్స్లలో వాటర్ ఉన్నాయి కదా అనేసి. అందుకే అంత టెన్షన్ పడ్డా. ఎందుకో ప్రశాంతంగా పూజ చేసుకుని ఇవాళ చాలా ప్రశాంతంగా గడిచింది అనిపించింది ఇవాళ రోజంతా కూడా. ఇప్పటికీ కూడా ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుంది కదా, ఇప్పటికి కూడా మంచిగా పీస్ఫుల్ వైబ్ ఉంది. ఇప్పుడే దీపం ముట్టించినట్టు. అందుకే అంటారు దీపారాధన చేసిన ఇంట్లో మంచి ప్రశాంతత ఉంటదని. మళ్ళీ నేను దీపారాధన చేసిన తర్వాత ఇల్లంతా ధూపం వేస్తా, ఇంకా మంచిగా అనిపిస్తుంది. గడపైతే పూజించుకున్నా, మంచిగా ఉంది కదా. ఇక దేవతకి దీపారాధన చేయడానికి అయితే అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాం. మా ఇంట్లో అయితే ఒక లక్ష్మీదేవి ఫోటో మాత్రమే ఉంది ప్రజెంట్. మొన్ననే పెళ్ళైంది కాబట్టి ఇంకా అన్ని దేవుళ్ళు పెట్టుకోలేదు. ఎందుకంటే అత్తమ్మ చేస్తది కదా ఇంట్లో. ఇంకా ఒక్కటే అంటే రెండు అంటే 3 అట్లా పెరుగుతూనే ఉంటాయి దేవుళ్ళు. మాకైతే ఇప్పుడు గొల్ల దేవుళ్ళు అని ఉంటారు కదా, కొమరేలు మల్లన్న వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఒకరికి చేసి ఒకరు చేయకపోతే ఇక ఊకోరు అన్నమాట. సో ఏదైనా మనకి నచ్చిన కోరిక నెరవేరితే అందరికి చేసుకోవచ్చు. అందుకే ఆగినము. ఇంత చిన్న ఏజ్ లో బాధ్యతలు ఏం అప్పచెప్పరు మా సైడు. అత్తమ్మ వాళ్ళే చూసుకుంటారు అన్ని.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. ఇట్లా సింపుల్ గా నాకు తోచినట్టు పూజ అయితే చేసుకున్నా. ఎప్పుడు పువ్వులు పెడదామన్నా ఉండట్లేదు. పొద్దున తెద్దామంటే యశ్వంత్ లేవడు. నాకేమో తెలియదు బయట ఏరియా. అందుకే తులసి దళాలు అయితే పెట్టినా. అవి కూడా ఇష్టమే కదా. నా మనసునే పువ్వు లెక్క మలుచుకో తల్లి అని చెప్పేసిన. నాకేం పెద్ద పెద్ద కోరికలు లేవు. నాకేం కావాలో దేవుడికి తెలుసు. ఆయనే ఇస్తాడని సైలెంట్ గా ఉంటాను. నేను ఎక్కువ మొక్కను కూడా మొక్కను. మాకైతే హాల్లో కృష్ణుని ఫోటో కూడా ఉంది కాబట్టి కృష్ణ ఫోటో దగ్గర ఖచ్చితంగా ధూపం వేస్తా. సాటర్డే అన్నా ఫ్రైడే అన్నా సండే అయినా ఖచ్చితంగా వేస్తా. సండే రోజు దీపం ముట్టాను కాబట్టి ధూపం పెడతా దేవుని దగ్గర. ఇవాళ మనీ ప్లాంట్ లో వాటర్ కూడా చేంజ్ చేసిన. వీటికి అవే అబ్జర్వ్ అయిపోతున్నాయి అన్నట్టు మొత్తం. సో కొంచెం కలర్ చేంజ్ అయినాయి. మంచిగా ఫ్రెష్ వాటర్ అయితే పోసుకొని దేవునికి అయితే పూజ చేసుకున్నా. కృష్ణుడే మా కులదైవం అయినప్పటికీ ఎవరు అసలు ఎక్కువ పూజలు చేయరు. ఎందుకో ఏమో. అసలు అంత ముందు అయితే కృష్ణుడు అంటే ఓన్లీ పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి ఫోటోలు ఇస్తారు గిఫ్ట్ అని అనుకునేది. కానీ ఈ మధ్య కాలంలో అంటే చాలా రోజులే అవుతుంది తెలిసి. కానీ ఈ మధ్య కాలంలోనైతే ఇంకా డెప్త్ గా తెలిసింది దేవుడు అంటే ఏంది, అసలు ఎవరు ఆ కృష్ణుడు, ఏంది కృష్ణుడు పురాణం అని. ఈ మధ్యలో యూట్యూబ్ లో చాలా ప్రవచనాలు వింటున్నా. ప్లస్ ఇస్కాన్ టెంపుల్ లో ప్రణవానంద గురూజీ ఉంటారు కదా, ఆ గురూజీ అయితే మస్తు తింటా. అందుకే అసలు ఏంది దేవుని గురించి అని మొత్తం అర్థమైంది. అంటే మహాభారతం రామాయణం అన్ని చెప్తారు కదా, అవన్నీ వింటా. నా పనులు అయిపోవడానికి వస్తున్నా. ఆయన కూడా మా దొరబాబు ఇంకా లేవలే. లే ఆల్రెడీ రేసి ఫోన్ చూస్తాండు. కానీ నేను ఫోన్ పట్టుకొని వీడియో తీద్దామని పోయేసరికి పడుకున్నట్టు అప్పటిదప్పుడే యాక్టింగ్ చేసిండు. అందుకే నవ్వినా. ఇంక బయట పని, దేవుళ్ళ పని మొత్తం కంప్లీట్ అయింది కదా. నేను అంత ముందుకి వేసిన గుర్తుందా పసుపుతోని గ్యాస్ బండ దగ్గర. సో అదైతే కొంచెం కొంచెం ఊడిపోతుంది డ్రై అయ్యి. అందుకే ఇవాళ గంధంతోనే అయితే వేస్తున్నా. ఇక గంధం అయితే పోదు కదా, మంచిగా ఉంటుంది అనేసి అయితే గంధంతో పెడుతున్నా స్వస్తికి. యాక్చువల్ గా పసుపుతోనే పెట్టాలి కానీ అంటుకోవట్లేదు, ఇవి టైల్స్ కదా అందుకే. లాస్ట్ టైం అయితే మస్తు రిస్క్ అయింది పసుపుతోనే. అది అసలు అంటుకోవట్లేదు. ఎంత పసుపు పెట్టినా కూడా అసలు కావట్లేదు. సో అందుకే ఈసారి గంధంతో పెట్టేద్దామని పెట్టేసిన. ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిదంట, శుభం కలుగుతుంది అని చెప్తారు. ఇక అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక పాజిటివ్ వైబ్. వంట రూమ్ లో ముగ్గులైనా ఏదైనా మంచి వైబ్ క్రియేట్ అవుతుంది. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒకప్పుడు నువ్వు ఎట్లుండే పింకి, ఇప్పుడు ఎట్లా అయినా అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత అన్ని కావాలి ఇక మనకి. అన్ని మనకి మంచి జరగాలని ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తాం కదా. పెళ్లి కాక ముందుకి ఏమున్నది, నా పిల్లలు మంచిగా ఉండాలని మా అమ్మే చూసుకుంటది. మనకంత అవసరం ఉండదు దేవుళ్ళు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఏది చేస్తే ఏం మంచి అవుతుంది అని తెలుసుకొని మరి చేయడం అవుతుంది. అట్లుంటది పెళ్లికున్న ఎఫెక్ట్. వామ్మో. ఇక అవన్నీ ఆడోళ్ళకి తప్పవు. ఇవాళ కాకుండా రేపు చేసినే, రేపు కాకుండా ఎల్లుండి చేసినే. అదేదో మనకు నచ్చినప్పుడు చేసుకుంటే బెటర్ కదా. అన్ని నేర్చుకొని ఉంచుకోవాలి. నిజంగా అసలు ఒక్కొక్కరికి అయితే పనే రాదు. వాళ్ళు ఎట్లా బతుకుతారో ఏమో అని భయమే అవుతుంది నాకైతే వాళ్ళ గురించి ఆలోచిస్తే. అంటే కొందరికి వాళ్ళకి వాళ్ళు జడేసుకోవడం కూడా రాదు, వంట చేయడము, ముగ్గులు వేయడము, కోన్ పెట్టడము, అసలు ఇంకేం రావు. అట్లాంటి వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది నాకైతే. వేరే వాళ్ళకి చేయకున్నా కూడా నాకు నేను చేసుకునే అంతనైతే ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా మొబైల్ ఉంది కాబట్టి అందులో అడిగి చేసుకోవచ్చు. అండ్ మా అక్క కూడా ఉంది కాబట్టి మా అక్క చెప్తుంది నాకు అన్ని. ఇంకా పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అంటే వన్ టైం స్టార్ట్ చేయలే కానీ ఇంకా చేయాల్సినవి అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. గ్యాస్ మీద కూడా ముగ్గేసుకుంటున్నా. ముగ్గేసిన తర్వాత అది డ్రై అవుతుంది కదా, నేను తడి చాక్ పీస్తో ఇస్తా. అది ఆరిన తర్వాత ఎంత మంచిగా కనబడుతుంది అంటే వంట రూమ్ లో పదే పదే పోబుద్ది అవుతుంది. అంత మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఇష్టం. ఎందుకంటే మనం ఎక్కువ గ్యాస్ దగ్గరనే స్పెండ్ చేస్తాం కాబట్టి అక్కడ మంచిగా ఉంటేనే ప్లెజెంట్ ఫీల్ ఉంటది. అట్లాంటప్పుడే మనకు మనసు హాయిగా ఉండి ప్రశాంతంగా ఉంటే వంట మంచిగా చేస్తాము. నేనైతే ప్రతిసారి వేస్తే మీరు చూస్తూనే ఉంటారు కదా లాంగ్ వీడియోస్ లా, షార్ట్ వీడియోస్ లా. అసలు ఈ పాటికి ఎప్పుడో వీడియో వాయిస్ ఓవర్ అయిపోవాలి, వీడియో అప్లోడ్ కూడా చేయాలి. మీరు అబ్జర్వ్ చేసిరా ఈవినింగ్ 6-6:30 లోపే వస్తాయి మన లాంగ్ వీడియోస్. నేను రెగ్యులర్ గా అదే టైం ఫాలో అవుతున్నా. కానీ ఇప్పుడు 6 అవుతుంది, ఇంకా వాయిస్ ఓవర్ లోనే ఉంది. ఇంకా అప్లోడ్ కానీ ఎంత టైం పడుతుంది. ఒక్క వీడియో అప్లోడ్ కావడానికి ఒక 2 గంటలు పడుతుంది. ఎందుకో ఏమో. ఇంకా రైస్ అయితే కుక్కర్ లో పెట్టేసి హాట్ వాటర్ అయితే పెట్టుకున్నా. లెమన్స్ ఉన్నాయి, మొన్న జెప్టోలో ఆర్డర్ పెట్టిండు హనీ. సో అది కూడా ఉంది కానీ లెమన్ అండ్ హనీ అయితే తాగుతున్నాయి ఈ మధ్యలో. అంటే ఒక 2-3 రోజులు అవుతుంది గంతే. అదైనా మేము కావాలని ఆర్డర్ పెట్టలేదు. ఒక్కటి చేస్తే చార్జెస్ పడతాయి కదా, ఇంకేమైనా చేసుకోవాలి కదా ఒక ప్రోడక్ట్ కాకుండా. సో హనీ కనబడితే హనీ అయితే చేసిండు. ఇవాళ మస్తు లేట్ అయింది వాయిస్ ఓవర్. అసలు మా ఆడపడిచి కాల్ చేసి ఒక వీడియో ఎడిట్ చేయవా అంటే సరే అక్క అనేసి ఎడిట్ చేసిన. ఇంకా ఆ టైంలో వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. తను అయితే స్కూల్లో టీచర్గా చేస్తుంది. సో ఇవాళ స్కూల్లో గోరింటాకు ఫెస్టివల్ ఉందంట. ఆ వీడియోకి అయితే సాంగ్ సెలెక్ట్ చేసి మంచిగా ఎడిట్ చేయమని చెప్తే సరే అక్క అనేసి చేసి ఇచ్చేసరికి ఈ టైం అయింది. ఎంటీ స్టమక్ తోని హాట్ వాటర్ తాగితే అబ్బా ఎంత మంచిదో అసలు. కానీ రెగ్యులర్ గా మనకు అలవాటు ఉండాలి. ఒక 4 రోజులు తాగి 4 రోజులు బంద్ చేస్తాం మనం. నా సొంటోళ్ళు అయితే. నాదేదైనా 4 రోజుల మురిపమే. అది నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేటోళ్ళకి కూడా తెలుసు. కానీ వాటర్ తాగితే మంచిగా అనిపిస్తుంది. నేను డైలీ వాటర్ తాగుతా కానీ హాట్ వాటర్ తాగు, నార్మల్ వాటర్ తాగుతా.
కానీ హాట్ వాటర్ నయ్యం. హెల్త్ పరంగా నువ్వు ఇట్లా చేయకపోతే చచ్చిపోతావమ్మా డాక్టర్ చెప్పినా కూడా సరే అని అప్పుడు మందమే గొర్రె లెక్క తలకాయ ఊపితే కానీ చేయను. అట్లుంటది బద్ధకం నాకు. ఏది మంచిదో అదే స్కిప్ చేస్తా. అడ్డమైనవి అన్ని దగ్గర తెచ్చుకుంటా. యశ్ కోసం కూడా వాటర్ పెట్టిన. అయినా కూడా ఆయన ఫోన్ చూసుడికే సరిపోతుంది. ఏమో పో ఎన్నిసార్లు బతిలాడాలని చేస్తే నేను ఇక వాటర్ తాగి ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి అన్నం అయితే తిన్నా. ఇవాళ కూర అయితే ఏమనలేదు. నైట్దే పప్పు ఉంటే ఇక మార్నింగ్ అయితే అదే తిన్నా. ఇక మళ్ళీ ఇప్పుడు వండాలి. కోడిగుడ్లు పులుసు ఏమన్నాడు. నాకేమో దీపం ముట్టించిన చేయబుద్ధి అయితే లేదన్నా. ఫ్రైడేనే కదా ఏం కాదని అంటున్నాడు. అట్లా ఉంటది ఆయనతోని. సో ఇవాళ పొద్దంతా ఇట్లా గడిచిందన్నమాట. ఇంకా వాయిస్ కి ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది. దాన్ని ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. అప్లోడ్కే ఎంత టైం పడుతుందో తెలియదు. ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు ఈ వీడియో యూట్యూబ్ లో. ఇవాళ మార్నింగ్ నేను క్యాప్చర్ చేసిన వీడియో మొత్తం గంట సేపు. ఆ వీడియోని మొత్తం ఎడిట్ చేయంగా అందులో చెత్త అంతా పోను మంచిది ఏరుకున్నది 10 నిమిషాలు అన్నమాట. అట్లుంటది యూట్యూబ్ కష్టాలు. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ వస్తా. మరి లాస్ట్ వరకు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. లైక్ అయితే మర్చిపోకుండా చేయండి.